అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 29 తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే అంశాల గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం వీధి వింతనాటం ఆడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల ఇది వింత నాటకం ఆడుతుంది, అలాగే ఈ అంశాలు మీకు అనుకూలంగా, ఏ అంశాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వ్యక్తులు చేయాల్సినటువంటి దేవతారాధన గురించిన పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవడం మర్చిపోకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అంటే ప్రజాకర్షణ స్వభావం వీరిలో ఉంటుంది. ప్రజాకర్షణకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. అందరితో చాలా కలుపుకొనిపోయే తత్వాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం మూలన కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టకుండా మంచి చెడ్లను అంటే ఫలితాలను బేరీజు వేసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే రొటీన్గా అందరు చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైన విచిత్రమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు కొంత సందర్భాల్లో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు. తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తుంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా వీరిలో చాలామందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని వారి జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే ఈ రాశి వారు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు అధికంగా చూపిస్తారు. వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. అలాగే ఈ రంగు లాగానే జీవితం కూడా 10 కళ్ళ పాటు పచ్చగా సాగుతుంది. ఈ రాశి వారి ప్రేమించే సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండటం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కారణంగా అందులో వీరికి ఆకర్షితులవుతారు. అందరు వీరిని అభిమానిస్తారు. మీ విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతుంటారు. ఇక ముఖ్యమైన విషయాలకు వచ్చినట్లయితే కనుక 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 29 తేదీ మంగళవారం నాడు దిన ఫలితాలు చూసినట్లయితే కనుక వీరి వింతగా నాటకం ఆడబోతుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణలు మీరు జీవితంలోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అటువంటి ఆలోచన మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంశానికి సంబంధించి నిందను మీరు మోయవలసి వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆరోపణ, ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగతీసేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఏ విధంగా జరుగుతుందని, ఇటువంటి నింద మోయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీ పైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత 21 సార్లు కావచ్చు, 108 సార్లు మనసులో ఇలా మీకు పొంచినటువంటి ఈ సమస్య నుండి మీరు మిమ్మల్ని విముక్తి చేయమని ఆ శివ భగవానుని వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల
దరిదాపులోకి రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే కనుక ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. ఈ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యాపారస్తులకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త పథకాలు వేస్తారు. అంటే ఇది వరకు ఎప్పుడు కూడా మీకు రాని ఆలోచనలు ఈ రోజున రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పదంలోని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మీ వ్యాపారముల పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావడానికి కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలు చేస్తారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు మొదలు పెడతారు. భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయానికి సంబంధించిన ఒక వార్త మీరు వినబోతున్నారు. అలాగే విదేశాలకు స్థిరపడాలని మీరు అక్కడ ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ చేయాలనుకుంటున్న వారికి మంచి అవకాశం అయితే లభించబోతుంది. అలాగే ఈ రాశి వారు ఈ రోజున నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోబోతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు. ఈ రోజు దినఫల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం అయితే ఏర్పడబోతుంది. వారి వల్ల మీ జీవితంలో ఒక ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని కీలకమైన సంఘటనలు ఈ ఏప్రిల్ 29 మంగళవారం నాడు ఈ రాశి వారి దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక నింద వేయవలసి వస్తుంది. కాబట్టి శివ భగవానుని మనసులో తలుచుకొని మీ బాధను చెప్పుకుంటే ఆ నింద మీపైన పడకుండా ఆ శివ భగవానుడే కాపాడుతాడు. అలాగే ఈ రోజున మీకు కలిగే ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు శివారాధన పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. అలాగే ఈ రాశివారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మూగజీవులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల కూడా గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి మేషరాశి వారికి చుట్టుపక్కలే ఉంటూనే ఉంటారు. వారు మిమ్మల్ని చాలా నష్టపరచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు. మీతో చాలా జాగ్రత్తగా అంటే ఎలాంటి డౌట్ అనేది మీకు రాకుండా ఉండడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అందుకు ఈ వీడియోను మీరు రహస్యంగా చూడాలి. ఎందుకంటే వారు ముందుగానే పసిగడుతూ ఉంటారు. అంటే వారి గురించి తెలుసుకొని పోయిందని చెప్పేసి జాగ్రత్తగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మేషరాశి వారికి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో తాము జీవితంలో ఎలా ఉండాలి, అలాగే తమ జీవితంలో ఎలా ఎదగాలి, వారు అత్యంత జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరమైతే చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉంటే మాత్రమే ఈరోజు జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేదంటే మీరు జీవితంలోని చాలా కష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. జీవితంలో ఉండే కష్టాలు అనేటివి మీకు అవి రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మేషరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, అలానే పురుషులు కావచ్చు, సంపద విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఖర్చు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి డబ్బుని ఆచితూచి ఖర్చులు పెట్టవలసి ఉంటుంది. ఆలోచించి ఆచితూచి డబ్బుని ఖర్చు పెట్టడం వలన మీకు ఇక అదృష్టం కలిసి వస్తుంది. లేదంటే మాత్రం డబ్బు విషయంలో చాలా నష్టపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు అందుకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. డబ్బు మాత్రం ఎవరికి పడితే వారికి అస్సలు ఇవ్వకూడదు, నమ్మకూడదు. ఎవరిని కూడా నమ్మినా కానీ మీరు డబ్బుని నష్టపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ధన నష్టం అయితే వచ్చే అవకాశం అయితే మీకు ఉందని చెప్పుకోవచ్చు.
కనుక ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా కొంతమందితో ఉండండి. ఇక వీరి గ్రహచారాల విషయానికి వచ్చినట్లు వీరి బిజినెస్ వ్యవహారాల విషయాన్ని వచ్చిన చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి కూడా, బిజినెస్ చేసే వాళ్ళకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా అధికంగా ఉంది అనుకూలత.